హాయ్ ఎవ్రీవన్. ఈ మధ్య కాలంలో ఒకే డౌట్ని చాలా మంది అడిగారు. సార్ ఆల్రెడీ నాకు ఇల్లు ఉంది, నేను మళ్ళీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా, కానీ నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ ఇమీడియట్గా నాకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ నాకు మంత్లీ ఇన్కమ్ రావాలి, మరి నేను ఇల్లు కొనుక్కోవచ్చు, అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు అని అడుగుతున్నాను. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళందరికీ నేను ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నాను. నిజంగా ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు ఆల్రెడీ ఇల్లు ఉంది, మళ్ళీ ఒక ఇల్లు ఎందుకు? అది ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అవుతుంది? నీకు రెంటల్ ఇన్కమ్ నాకు కావాలి అంటే రిటైర్మెంట్ టైంలో మనం రెంటల్ ఇన్కమ్ గురించి ఆలోచన చేస్తాము. ఆల్రెడీ ఎప్పుడో ఉన్న ప్లాట్ ఇల్లు కట్టుకుంటే మీకు రెంటల్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు వర్కింగ్ లోనే ఉన్నప్పుడు నాకు రెంటల్ ఇన్కమ్ కావాలంటే అట్లీస్ట్ మీరు ఒక 50-60 వేలు గజం ఉన్న దగ్గర G+1 150 స్క్వేర్ యార్డ్స్ వల్ల మినిమం 1.5 CR అవుతుంది. సో 75 lakhs ని డౌన్ పేమెంట్ చేసి 75 lakhs లోన్ తీసుకున్నా మీరు 75 వేలు లోన్ కట్టడానికి అయితే రెంట్ రాదు కదా, మాక్సిమం 20-25,000 రెంట్ వస్తుంది. సో అవంతా మీకు క్యూములేటివ్ గా తీసుకున్నా మీకు 30 years తర్వాత కూడా మీకు అది వర్కౌట్ కాదు. కానీ ఇఫ్ ఇట్ ఈస్ ప్యూర్ ఇన్వెస్ట్మెంట్, రాబోయే రీజనల్ రింగ్ రోడ్ దగ్గర 10-12 వేలు గజం లెక్క మీరు 1.5 CR తీసుకుంటే 20 years లో ₹1,00,000 గజం అయినా కానీ 10 కోట్లు వస్తుంది. సో దిస్ ఈజ్ యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్. మీరు కావాలనుకున్నది రెంటల్ ఇన్కమ్, అది రిటైర్మెంట్ టైంలో వచ్చేది ఇప్పుడు ఎందుకు మీకు? సో మీరు ఎప్పుడైనా ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ అంటే గో ఫర్ ఓపెన్ ప్లాట్. ఆల్వేస్ ఓపెన్ ప్లాట్ ఈస్ ద బెస్ట్. దేర్ ఇస్ నో ఆల్టర్నేట్ ఫర్ ఇట్.